వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం చూసుకున్నట్లయితే మొదటగా సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అలాగే రెండవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే యేసు రక్తము ప్రతి మనిషిని శుద్ధి చేసి పరిశుద్ధినిగా జీవించేటట్లు చేస్తుందని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అండి. అలాగే నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే ఆనోక్ గారు చూడండి, పరిశుద్ధినిగా జీవించాడు కనుక సరాసరి దేవునితో నడిచి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అలాగే ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే ఏలియా గారు కూడా పరిశుద్ధినిగా జీవించాడు కనుక ఆయన రథాల మీద కొనుక్కున్నట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే చక్కగా సమూయేలు గారు పరిశుద్ధినిగా జీవించాడు కనుక ఆయన దేవుడు గొప్ప ప్రవక్తగా వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఏడవదిగా మనం చూసుకున్నట్లయితే యవనస్తులు మీ హృదయంలో ఉన్న చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఊహలు తీసివేసుకుని మంచి ప్రవక్తను కలిగి చక్కగా యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో మీ హృదయాన్ని కడుక్కుని మంచి ప్రవక్తను కలిగి మంచి ఆలోచన కలిగి జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలని చెప్పేసి ఆశ ఆలోచన కలిగి ఉన్నారా? ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తూ ఉంటారో వారందరినీ దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచేలాగా చేసి వారికి కావాల్సిన సహాయాన్ని దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. చదువుకోవాలన్నా, లేకపోతే ఏదైనా పని చేసుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఏం చేయాలని కానీ మనం పరిశుద్ధులుగా జీవించినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో జీవిస్తూ ఉంటాడు అనమాట అండి. అలాగే పిల్లలు, పెద్దలు, వృద్ధులు మీరందరూ కూడా దేవునిది విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. మీరు కూడా మంచి ప్రవర్తన కలిగి జీవించండి, మంచి ఆలోచనలు అనుసరించి నడుచుకోండి, దేవుని రక్తంతో మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి, పరిశుద్ధులుగా జీవించండి. అప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని స్టెప్గా దీవించి ఆశీర్వదించి భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి చక్కగా హాయిగా జీవించేటట్లు చేస్తూ ఉంటాడని చెప్పేసి చేస్తాడని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక మరి అందరము కూడా ఏమంటారండి? మీరందరూ ఏమంటారు? మనందరం ఏమందాం? మీ ఆలోచన మీదే. లేదండి నేను దేవుడి మాట వింటానండి, ఆయన మాట ప్రకారం నడుస్తానండి, నేను ఆ రక్తంతో కడుక్కుని శుద్ధి చేసుకున్న హృదయాన్ని, మా హృదయాన్ని శుద్ధి చేసుకుని చక్కగా పరిశుద్ధులుగా జీవించడానికి నేను అంగీకరిస్తూ ఉంటానండి, దేవుని పైభక్తులుగా జీవిస్తానండి, 100% పరిశుద్ధునిగా జీవించాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నానని చెప్పేసి ఎంతమంది అయితే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తలలు వంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపురుషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తున్న ప్రభావ, చిన్నలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరు తండ్రి నీ రక్తం చేస్తాను ప్రభావ, మా హృదయాలు కడిక్కిని తండిస్తుంది ప్రభావ, పరిశుద్ధినిగా జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్య వారసులుగా తండ్రి నిత్య రాజ్యంలో నిత్యము తండ్రి జీవించే యోగ్యతను దయచేస్తానని దేవ నీకు వందనాలు. మేమందరము తండిస్తుంది బాబా, నీ రక్తంతో మా హృదయాలు కడిక్కిని తండిస్తుంది బాబా. ప్రభావ విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నీ అన్ని నమ్మిక కలిగి జీవించుతండి ప్రభావ. మేమందరము కూడా పరిశుద్ధులుగా జీవించే యోగ్యతను దయచేయమని, బిడ్డలందరికీ ప్రభు మంచి ఆరోగ్యం దయచేయని, బిడ్డలందరికీ తండ్రి పరిశుద్ధులుగా జీవించే యోగ్యతను దయచేయమని, ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని, మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన ప్రతి వాళ్ళని దయచేయమని, మా కొరకు తరగరాని యేసుక్రీస్తు క్రీస్తుమైన నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండేను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. మనందరం కూడా దేవుని మాట విందాం, దేవుని మాట ప్రకారం నడుచుకుందాం, పరిశుద్ధులుగా జీవిద్దాం. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. మరి దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి చక్కగా దేవుని భయభక్తులు కలిగి జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని పరిశుద్ధులుగా జీవించి భూమి మీద మనందరము కూడా మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామా? ఏమంటారు?